అందులో ఇలాగే చెప్పాను ఒకసారి, ఆయన కొటేషన్ ఎలా ఏంటంటే, జన్మనిచ్చిన నా మాతృమూర్తికి ఇంకా బతుకునిచ్చిన న్యాయదేవత. ఈ రోజుల్లో మీకు తెలుసు కదా, చాలా రిలేషన్స్ ఏవి కూడా చిన్న విషయాలు ఇక తల్లిదండ్రులకు పట్టింది కూడా ఈ స్థితిలో ఈ కొటేషన్ జన్మనిచ్చింది నాకు ఇచ్చాడు. చూడగానే అనుష్ఠాలు కళ్ళు కూడా చలించాయి. చేత మంచి ఆయుష్, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు ఉండాలి. చాలా మంది మర్చిపోతారు విశేషం చేసి నేను మనిషిని చిన్న రిక్వెస్ట్, జనరల్గా స్టార్ట్ చేయాలి. ఒక 5 నిమిషాలు ఇంట్రడక్షన్ ఇస్తాను, ఇచ్చి ఆ తర్వాత రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద మీకు నేను చెప్తాను. ఈ ఇంత అమూల్యమైన అవకాశం ఇచ్చిన వైఎస్ఎం గారికి నా తరపుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. అలాగే వైఎస్ఎం గారి తర్వాత మన బార్ మెంబర్స్ అందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే నాకు ఈ షార్ట్ టర్మ్లో కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా గొప్పగా గుర్తించారు. నాకు ఈ బార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దానికోసం నేను చెప్తాను. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఓన్లీ ప్రాక్టికల్సే తప్పించి థియరీ కాదు. ప్రాక్టికల్స్లో సక్సెస్ అవ్వాల్సింది అడ్వకేట్సే. అందుచేత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలా ప్లేడర్లకి, న్యాయవాదులకి ముందుగా వంటిది. అది ఎలాగో నేను వివరిస్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి నేను చెప్పే ప్రతి పాయింట్ని. అలాగే కొద్దిగా నా మాట కొద్దిగా యాష్గా ఉంటుంది, దాన్ని అందరూ ఎవరో ఫీల్ అవ్వకుండా నా మంచినే తీసుకోండి, నా యాషన్ కాకుండా. దీనికి నేను నాకు కూడా క్షమాపణ చెప్తున్నాను. అంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే. ఇప్పుడు నేను చెప్పబోయే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అందరికీ 2005లో మొదలైందని అందరికీ తెలుసు. కానీ దీని వెనకాల అసలు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నదే ఇక్కడ అసలైన విషయం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందని అంటే, మనకి ముఖ్యంగా ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గవర్నమెంట్ అథారిటీస్ మీద వాళ్ళు మనకి సమాధానం చెప్పడానికి ఆధారపడే విషయాల కోసమే ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తయారు చేయబడింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్లకి గుండెల్లో గుబులు అది ఎలా అన్నది నేను చెప్తున్నాను. కానీ ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని ఉపయోగించాల్సింది ఎవరైతే ముఖ్యంగా న్యాయవాదులే. ఎలాగో చెప్పినా ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారంటే డాక్టర్ గారు ఆ హాస్పిటల్కి సంబంధించి చేయగలుగుతారు. ఒక ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఇంజనీర్ ఆ ఇంజనీర్ వరకే సంబంధించి చేయగలుగుతారు.
కానీ ఒక న్యాయవాదికి ఇంజనీర్ వస్తాడు, డాక్టర్ వస్తాడు, అందరూ వస్తారు క్లయింట్ కింద. అంటే ఆ న్యాయవాది వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్ని వ్యవస్థల మీద పోరాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన న్యాయవాదులు మాత్రమే. ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లోనే చేయలేరు ఆ విషయం. సోషల్ వర్కర్ కూడా ఈ విషయంలో పోరాటం చేయలేరు న్యాయవాది చేసినట్టుగా. ఎందుకంటే న్యాయవాది దగ్గర 100 రకాలైన క్లయింట్లు ఉంటారు. వాళ్ళకి మనం న్యాయం చేయాలంటే ఉపయోగించుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేకుండా ఏ పేరు కూడా సక్సెస్ అవ్వలేరని నా దృఢమైన నమ్మకం, నా ఒపీనియన్. ఏంటి రైట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉపయోగించుకోవాలి, దేనికోసం పెట్టారు, ఈ మనం క్లియర్గా ఈ ప్రాక్టీస్ లో ఎలా పైకి వెళ్ళాలి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉపయోగించుకోవాలి. ఎలా పైకి వెళ్ళాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ అంటే 2005లో గవర్నమెంట్ చేసిన అది అందరికీ తెలిసింది. మీరు ఓన్లీ వేరే యాక్షన్ ఫాలో అవుతే కాదు, ప్రాక్టికల్స్ ఫాలో అవ్వాలి. ప్రాక్టికల్స్ ఫాలో అవ్వాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 3 ఉంటాయి. ఒకటి గవర్నమెంట్, ఒకటి ప్రైవేటు, ఒకటి పర్సనల్. ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇన్ జనరల్ గా అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ ఆధార్స్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగేయచ్చు. ఏంటి మరి ప్రైవేట్ అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ అథారిటీస్ మనం అడగలేము. మరి పర్సనల్ అని ఉంది, ఇది చాలా మందికి తక్కువగా తెలుసు. పర్సనల్ అంటే ఏంటి, ఈ పర్సనల్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వర్తిస్తుందా వర్తించదా? ఇప్పుడు ఎక్కడ మీరు అసలైన ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తయారు చేసుకోగలిగేది ఈ పర్సనలే. ఏంటి గవర్నమెంట్ అథారిటీని మీరు ఏది అడగచ్చు, ఏది అడగకూడదు. తర్వాత ప్రైవేట్ సెక్టర్ని అసలు అడగచ్చా, అడగకూడదా? ఈ పర్సనల్ అసలు ఇన్ఫర్మేషన్ మనం ఇది అడిగితే ఇస్తారా, ఇవ్వరా? ఈ 3 వాటిల మీద మీరు తెలుసుకోగలిగితే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో సక్సెస్ అయినట్టే. ఇప్పుడు నేను చెప్పేది గవర్నమెంట్ అథారిటీస్ కోసం చెప్తున్నాను, మీరు బాగా ఆలోచించండి. గవర్నమెంట్ అథారిటీస్ అంటే ఎవరు వస్తారు? అందరూ కూడా ఏది మున్సిపల్ ఆఫీసు, పోలీస్ స్టేషను, పెద్ద హాస్పిటల్ అన్నదే కాకుండా ఏదైతే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొంది ఒక బిజినెస్ లాంటిది చేస్తుందో అంటే దాన్ని ఎయిడెడ్ అంటాం. ఎయిడెడ్ కూడా ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వస్తుంది. అలాగే ఎన్జిఓస్ అంటాం, ఎన్జిఓస్ కూడా ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వస్తుంది. ఈ 3 రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వస్తాయి. ఈ 3 వాటిల్లో మీరు ఏ విషయం అడగాలి, ఏ విషయం అడగకూడదు. ఎక్కడ మళ్ళీ మీరు తీసుకురావాలా, ఇక్కడ 3 చెప్పారు మీకు పర్సనల్ ఉందని చెప్పి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫీస్లో పర్సనల్ తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ ఆఫీస్లో మీరు ఏది అడగచ్చు, ఏది అడగకూడదు. అంటే ఇప్పుడు మీరు ఒక ఆధార్ కార్డుకి వెళ్ళారండి, ఉదాహరణ చెప్తున్నాను, ఏది అడగచ్చు, ఏది అడగకూడదు అని చెప్తున్నాను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం. అది మీరు తెలుసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. ఆధార్ కార్డు వెళ్ళి నాకు పలానా రాజకీయకి ఆధార్ కార్డు నాకు ఇవ్వండి అని అడిగితే అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ అతని విధులు ఏంటన్నవి, రాజకీయ ఆధార్ కార్డు ఇచ్చే రైట్ గవర్నమెంట్ అథారిటీకి లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. అదే రైట్ ఇన్ఫర్మేషన్. మీరు అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి. ఏమడగాల, రాజకీయ ఆధార్ కార్డు అడిగితే అతనికి ఇచ్చే రైట్ లేదు. అదే రాజకీయ పెట్టిన అప్లికేషన్ ఆధార్ కార్డు కోసం అప్లికేషన్ నాకు ఇవ్వండి అని అడిగితే సచిన్ ఇవ్వాలి ఆఫీసర్. అది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్న చట్టం. పర్సనల్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, ఇంకా ప్రైవేట్ సెక్టర్ అయితే పూర్తిగా వదిలేండి. దానికోసం మనం ఫైట్ చేయాలా, గవర్నమెంట్ కూడా కలపని. ఇప్పుడు ప్రజెంట్ ఆ టాపిక్ మనం చేయలేం కాబట్టి ఈ 2 వాటిలో మీరు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో అంటే మీరు పర్సనల్ ఎక్కడ అడగాలా, కానీ ఏ విధంగా మీరు అప్లికేషన్ పెట్టాలి. ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలని అడిగితే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏ యాక్ట్లోని కూడా ఈ రకంగా ప్రొఫార్మా లేదు. ప్రొఫార్మా ఎట్టి పరిస్థితుల్లో లేదు. ప్రొఫార్మా లేకుండానే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చేయబడింది. అంటే మీరు రాసేదే అది ప్రొఫార్మా. మీరు ఎలా రాయాలి, క్లుప్తంగా అది మంచి అంటే తప్పు ఒప్పులు అన్నది డిసైడ్ చేయడానికి మనం ఎవరికైతే పంపిస్తాం అతను సరిపోదు. కానీ మీరు పంపించే మెసేజ్ మాత్రం క్లారిటీగా ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు సోన్స్ డోర్ నెంబర్తో మీకు ఇంటిపై కావాలి, మున్సిపల్ ఆఫీస్ని అడగాలి మనం. అంటే మీరు ఏం రాయాలి, పలానా డోర్ నెంబర్, పలానా వీధి అని మెన్షన్ చేసి పైన మీరు 2 రాసినా, కింద 2 రాసినా, పైన క్రమం రాసినా, కింద క్రమం రాసినా అసలు పాయింటే కాదు. అతను రిటర్న్ చేసే అవకాశమే లేదు. కానీ మీరు రాయాల్సిన మెసేజ్ మ్యాటర్ మాత్రం కరెక్ట్గా రాయకపోతే అతను రిటర్న్ చేసే అవకాశం ఉంది.
ఎవరికి గవర్నమెంట్ అథారిటీస్కి ఏదైతే పంపిస్తారో అతనికి. కానీ ఇక్కడ మీరు కొన్ని గ్రహించారు. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడతాం కదండి, అది పెడితే మరి వాళ్ళ సమాధానం ఎలా పంపిస్తారు అని. ఇక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్లియర్గా సెక్షన్ చెప్పబడింది. మీరు కేవలం నేను థియరీ చెప్పట్లేదు, థియరీ అంతా కూడా మీ బుక్స్లోనే ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఏంటి మీరు ప్రాక్టీస్ ఎలా అప్లికేషన్ పెట్టాలి, ఎలా ప్రొసీజర్ చేయాలి, అలా చేయకపోతే ఏం చేయాలనేది నేను స్పష్టంగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు పంపించారో ఐపీఓ 10 రూపాయలది, ఒకవేళ మీరు దస్తావేజీ అడిగారు రిజిస్టర్ ఆఫీస్లో, దస్తావేజీ ఎన్ని పేజీలు ఉంటుంది, ఒక 10 పేజీలు 15 పేజీలు ఉంటుంది. అప్పుడు ఎవరైతే దాని అథారిటీ ఉన్నారో ఆ అథారిటీ అతను మీకు సమాధానం చెప్తాడు. ఏమని, మీ ఐపీఓ 10 రూపాయలు సరిపోలేదు మాకు, మీరు ఇంకా కూడా అమౌంట్ పంపించండి ఫలానా స్టాంప్ తీసి అని చెప్పి చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం చేయాలో తర్వాత చెప్తారు. సమాధానం అన్నది దీని మీద స్పందిస్తే గవర్నమెంట్ ఆఫీసులు ఈ రకంగా స్పందిస్తాడు. అలాగా మీరు పంపించే స్టాంపు సరిపోలేదు, ఇంకా నాకు పంపిస్తే మేము మీకు ఇవ్వగలవారని కంపల్సరీ. అప్పుడు అతను చెప్పినట్టుగా మీరు మళ్ళీ పంపిస్తే మీ ఇన్ఫర్మేషన్ వస్తారు. ఎక్కడతోటి అంటే మనం పంపించడం, అతను ఇవ్వడం రెండు చెప్పారు. ఇప్పుడు కనుక ఒకవేళ ఇదే గవర్నమెంట్ ఆఫీసర్ మీకు సమాధానం ఇవ్వకపోతే మీరేం చేయాలి, అతను ఎంతకాలంలో సమాధానం చెప్పాలి. ఇది ఇప్పుడు దీనికోసం కూడా మీరు అప్లికేషన్ పంపించారు. అప్లికేషన్ దాకా మీకు అర్థమైంది కదండి. అప్లికేషన్కి ప్రొఫార్మా అనేది లేదు. మీరు ఏ అప్లికేషన్ అయితే పెట్టాలనుకుంటున్నారో 3 అథారిటీలు పంపించారు. ఏంటి, గవర్నమెంట్ ఎయిడెడ్ NGOs వీళ్ళే వర్తిస్తారు. దీనికి ఇంకెవరు వర్తించారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఒకటే ప్రొసీజర్. ఏంటి ఇది ప్రొసీజర్. తర్వాత మీరు అడగాలన్న ఇన్ఫర్మేషన్ 10 రూపాయల స్టాంప్ తోటి క్లియర్గా పంపించారు. ఆ 10 రూపాయల స్టాంప్తో పంపించిన తర్వాత అవతల పక్కన చేయాల్సిన పనులు అది. ఒకవేళ అవతల పక్కన మీకు సమాధానం చెప్పకపోతే అప్పుడు ఏం చేయాలి, ఇది ఈ ప్రొసీజర్. ఇప్పుడు దాకా మీరు అప్లికేషన్ పంపించడం చేయడం తెలుసుకున్నారు. అండ్ ఇప్పుడు పంపించకపోతే ఎలా చేయాలి ఏంటి. అప్లికేషన్ పంపించిన తర్వాత మనం 1 నెల రోజులు నెల రోజులు దానికోసం వెచ్చించాల్సిందే. నెల రోజులు కనుక వెచ్చించలేకపోతే ఇది అందరికీ తెలిసిందే. అతని మీద మనం కోర్టులో కేసు వేయడం. మీరు 1000 రూపాయలు గ్రహించుకోవాలి. కోర్టుకి మాత్రం జ్యూరిస్డిక్షన్ ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవ్వలేదు. మీ పోరాటం అంతా కూడా కోర్టు పరిధి కాకుండానే ఫైట్ చేయాలి. అది ఎలా ఫైట్ చేయాలా, ఫస్ట్ అపీల్ అంటారు. ఫస్ట్ అపీల్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక మున్సిపల్ అథారిటీకి మీరు పంపించారు ఒక ఇంటి పని కావాలి అని. ఇంటి పని కావాలని మున్సిపల్ ఆఫీస్ పంపించినప్పుడు మున్సిపల్ ఆఫీస్ మీకు సమాధానం 30 రోజుల్లో చెప్పలేదు. చెప్పకపోతే మీరు ఏం చేయాలా, 30 రోజులు ఆగిన తర్వాత మున్సిపల్ ఆఫీస్లో ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మనం ఫస్ట్ అపీల్ చేయాలి. మున్సిపల్ ఆఫీస్లో అందరికంటే హెడ్ ఎవరండి, కమిషనర్ గారు. ఇప్పుడు మనం పంపించింది ఎవరు పంపించాం, మీకు ఇప్పుడు ఇంటి పని కావాలి కాబట్టి రెవెన్యూ సెక్షన్ పంపించాం. మనం ఇలా ఇవ్వండి మాకు. ఈ రెవెన్యూ సెక్షన్కి హెడ్ ఎవరు, మున్సిపల్ కమిషనర్. అంటే మీరు 30 రోజులు ఆగి 30 రోజుల్లో కనుక ఇన్ఫర్మేషన్ పంపించకపోతే కంపల్సరీ మీరు మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఏమని, సో అని చెప్పి. ఇక్కడ ఈ చట్టం చాలా బాగా కోర్టుకి పరిధి ఇవ్వకపోయినా కొద్దిగా నష్టం చేకూర్చేటట్టుగా మాత్రం చేశారు. ఆ నష్టం ఏంటనేది ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఫస్ట్ అప్పీల్కి వెళ్ళారు. ఫస్ట్ అప్పీల్కి వెళ్తే మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే సెకండ్ అప్పీల్ అన్నదే ఉంది. సెకండ్ అప్పీల్ తర్వాత కోర్టు పరిధి మన ఈ ఇంటిలోకి వెళ్ళదు కానీ రిట్ తీసుకునే అవకాశం మనకు కల్పించారు. ఆ రిట్ అన్నది సామాన్యులు ఫైట్ చేయలేదు కాబట్టి మీకు సెకండ్ అప్పీల్ కోసం నేను చెప్తున్నాను. సెకండ్ అప్పీల్లో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, మనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో వాళ్ళకి కంపల్సరీ నష్టం చేకూర్చేటట్టుగా ఈ చట్టం చేయబడి ఉంది. సెకండ్ అప్పీల్లో మనం ఎక్కడ చేయాలా, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే దాని అండర్లో ఎవరు ఉంటారో, సీఎం గారు ఉంటారో, మెంబర్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళాలి. సెకండ్ అప్పీల్ అక్కడ చేస్తే, అక్కడ చేసిన తర్వాత ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు, ఈ మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓ రెవెన్యూ ఆఫీసర్కి మనం లెటర్ పెట్టాం కదండి. ఆ లెటర్లో అతను ఇవ్వలేదు కాబట్టి అతని జీతంలో 250 రూపాయలు అక్షరాల 250 రూపాయలు కట్ చేసి అలా 25,000 దాకా కట్ చేసి అతను ప్రమోషన్లో రెడ్ రిమార్క్ పెడతారు. పెట్టి అతనికి నష్టం చేకూర్చేటట్టుగా అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద పోరాటం చేసేవాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు. కోర్టు జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి వాళ్ళకి నష్టం చేకూర్చేటట్టుగా మాత్రం చేయగలుగుతారు. ఇప్పుడు దీంట్లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు
అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్లో ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు 250 రూపాయలు చెప్పి వెచ్చించాలి. ఎక్కడ ఎంత దాకా వెచ్చించాలి? 10,000 దాకా వెచ్చించాలి. ఇది ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కల్పించిన చట్టం ఏంటి. ఆ తర్వాత మీరు ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కాకుండా ఇంకా మీరు ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్ మీద పోరాటం చేయాలనుకుంటే ఈ చట్టం ఎంతలా ఉపయోగపడుతుంది అంటే, మీరు దీని మీద మీరు ఫైట్ చేసిన ప్రతి కాగితం కూడా ఇది కోర్టులో యాక్సెప్టబులే. ఎందుకంటే దీని మీద మీరు అడిగే ఏ సమాచారం అయినా స్టాంప్ వేసి ఆథరైజేషన్ చేసి వాళ్ళు పంపిస్తారు. కానీ మీరు పెట్టే అప్లికేషన్లో ఇంటి నెంబరు, అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఇంటి పన్ను అడగాలనుకోండి, అసైన్మెంట్ నెంబరు ఇంటి నెంబరే కాకుండా అందులో రాయాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి? నకలు ఇప్పించగలవారు అని అడగాలి. ఏమి ఇప్పించాలని అడగాలి? నకలు. ఆ నకలు పాయింట్ పడకపోతే స్టాంప్ వేసి ఇవ్వడు. తర్వాత ఇక్కడ ఆ అప్లికేషన్ని అతను మనకి పంపించి ఇప్పుడు ఈ అప్లికేషన్ పర్సనల్కి ఎలా వర్తిస్తుంది అన్నది ఇప్పుడు నేను చెప్తాను. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా రావచ్చు, ఎలా రాబట్టచ్చు. ఇప్పుడు మీకు చెప్పారు గవర్నమెంట్ ఆఫీసులో ఉంది. గవర్నమెంట్ ఆఫీసుల్ని ఏడెడ్ అడగచ్చు, ఎన్జిఓని అడగచ్చు. ఈ 3 అట్లని మనం అడిగి అప్పుడుందని చెప్పాం అండి. ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు అని చెప్పుకొచ్చారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇవ్వచ్చు, ఎలాగ ఇవ్వచ్చు అనేది మీకు చెప్తాను. ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇప్పుడు రాజకీయ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో పలానా రాజకీయ పేరు మీద ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ అయ్యి ఉంది, అది ఇవ్వండి అని మీరు అర్జీ పెట్టారు. అంటే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు అడుగుతున్నారు, అంతే కదా. మీరు అడుగుతున్నప్పుడు అప్పుడు ఆ అధికారికి ఏముందంటే హక్కు, ఆ అధికారి పలానా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగా కాబట్టి పలానా రాజకీయకి నేను లెటర్ పెడతాను, ఆ లెటర్లో రాజకీయ ఇమ్మంటే నేను మీకు ఇస్తాను అంటే మనకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అది సమాధానం చెప్పినట్టే. ఏమి మీరు రాజకీయకి పలానా డాక్యుమెంట్ ఉందని చెప్పారు ఏంటి, ఆ రాజకీయకి అతను ఇన్ఫర్మేషన్ పంపించాడు, పలానా వాళ్ళు నేను అడుగుతున్న డాక్యుమెంట్ ఇవ్వాలా వద్దని. అంటే మీరు పెట్టిన అప్లికేషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. అప్పుడు అతను మీకు సమాధానం చెప్పాడు. రాజకీయకి ఇమ్మంటే ఇస్తాడు, ఒకవేళ స్పందించకపోతే అతను ఇచ్చేయచ్చు మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి. అంటే నాకు అతను లెటర్ పంపించాలి. ఆ లెటర్ పంపించిన తర్వాత మన క్లయింట్ వచ్చారండి, దాంట్లో నా మీద ఎఫ్ఐఆర్ వేసారండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు అని చెప్పాను. అంటే మన ప్లేయర్ కాబట్టి మన భాషలో ఆ ఎఫ్ఐఆర్ అనేది మీకు చెప్తున్నాను, అర్థమవుతుందని. అంటే ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదు, మరి ఎలా సార్ అని అడిగితే మనకి ఏంటి కోర్టు నుంచి తీసుకునే ఆప్షన్ కాకుండా మనకి ఆ క్లయింట్కి మనం చెప్పే ఆప్షన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం. కానీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళే అడగాలని చట్టం లేదు. మీరు బాగా గ్రహించారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళే అడగలేదు. ఈ రైట్ సమాచార హక్కు చట్టం అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అడగచ్చు. అందుచేత ఆ ఎఫ్ఐఆర్ని ఆ క్లయింటే అడగాలి, ఆ బాధితుడే అడగాలి రూల్ లేదు. ఆ ఎఫ్ఐఆర్ని మనం కూడా మన హక్కుగా అడగచ్చు. కానీ దీంట్లో మీరు రాయాల్సింది ఏంటి, అప్లికేషన్లోని సమాచార హక్కు చట్టం అని హెడ్డింగ్ మాత్రం పెట్టాల్సింది.